హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉపవాచకము చెట్టు కోరిక అనేటువంటిది 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక అందమైనటువంటి చిన్న మామిడి చెట్టు ఉండేదన్నమాట. దాని సన్నని కొమ్మల మధ్య నుంచి దూరడము అంటే గాలికి ఎంతో ఇష్టం. ఆ కొమ్మల మీద కూర్చోవడం అంటే పక్షులకు కూడా ఇష్టం అన్నమాట. ఒకప్పుడు కోతులు కొమ్మలను పట్టుకొని ఆడుకుంటూ ఊగుతూ ఉండేవి. చెట్ల తొర్రలో చీమలు కాపురాలు ఉండేవి. ఉడతలు పైకి కిందకి తిరుగుతూ సంబరంగా ఉండేవి. వీటన్నిటితో చెట్టు ఆనందంగా గడుపుతుండేది. ఇవన్నీ చెప్పేటువంటి ముచ్చట్లను వినడము చెట్టుకి చాలా ఇష్టం అన్నమాట. ఒకరోజు ఏమైందంటే, ఒక రోజున చెట్టు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగేసరికి గూడు కట్టుకోవడం కోసము గడ్డి పుల్లలు ఏరుకొస్తున్నాను అన్నది ఒక పక్షి. ఇంకొక పక్షి ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు, చివరికి ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది అని సంబరంగా చెప్పిందనమాట. ఈ లోపల కోతులు వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు అని కోతులను అడిగింది చెట్టు. కోతులు, మేము ఈరోజు గుడికి వెళ్ళాము, అక్కడ అరటి పండ్లు కొబ్బరి ముక్కలు దొరికాయి, దారిలో జామ పండ్ల తోటకి పోయాము, ఆ తోటలో పండ్లు కోసుకొని తిన్నాము, అక్కడే టోపీలు అమ్ముతున్నటువంటి ఆయన దగ్గర టోపీలన్నీ గుంజుకొచ్చాము, ఇదిగో మా నెత్తి మీద చూడు అంటూ టోపీలను చూపించాయి కోతులు. చిన్న మామిడి చెట్టు నవ్వింది. మీరు భలే గమ్మత్తు చేస్తున్నారే అన్నది. అంతలో చీమలు బారులు కట్టి త్వరలోకి రావడం చూసింది. చీమల్ని అడిగింది చెట్టు, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని. అందుకు చీమలు, వచ్చేది వానాకాలం కదా, ముందు చూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాము అని చెప్పాయన్నమాట. ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు కోసి ఇచ్చాము, మేము కొన్ని తిని వస్తున్నాము అని ఉడతలు కూడా చెప్పాయి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాయి, వాటి గురించి చెప్తూ ఉన్నాయన్నమాట చెట్టుకి. అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయినటువంటి చిన్న మామిడి చెట్టు నిట్టూర్చింది అబ్బా అంటూ. నేనెప్పుడు ఎక్కడికి పోలేను అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది. ఎడవకే నా చిట్టి చెట్ట అని పక్కనున్నటువంటి పెద్ద చెట్టు సముదాయించిందనమాట. మనం చెట్లం ఒక చోట నిలకడగానే నిటారుగా నిలిచి ఉంటాం, ఒక దగ్గరే ఉంటాము, ఎక్కడికి పోము. మనం పక్షులకు, ఉడతలకు, కీటకాలకు ఇంకా అనేకమైనటువంటి జీవులకు నివాసం కల్పిస్తాము, అంటే నివసించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తాము. మనం ఇలా నిలిచి ఉండకపోతే కాయలు పండ్లు ఎలా భరిస్తాము? మనం భూమిని పట్టుకొని ఉండకపోతే మట్టికి కొట్టుకుపోతా అని అన్నది పెద్ద చెట్టు అనమాట. వీటితో నాకేం సంబంధము అని చిన్న చెట్టు కోపగించుకున్నది. చిన్న చెట్టుకు కోపం వచ్చేసిందనమాట. వచ్చేసరికి నాకు కూడా పక్షుల్లా, కోతుల్లా, చీమల్లా తిరగాలని, ఎగరాలని ఉంది అని చిన్న చెట్టు అనుకున్నది. నిజంగా అలా అయితే ఎంత బాగుండేదో అని చిన్న చెట్టు వాపోయింది. అలా జరగాలని వనదేవతను కోరుకున్నది. చిన్న చెట్టు అలా అనుకుందో లేదో చెట్లు వేర్లు భూమిలో కదిలాయన్నమాట. భూమిపైకి వచ్చాయి. అరే, నేను కూడా నడుస్తున్నానే అని చెట్టు సంతోషపడింది. నేను ఇంకా ప్రపంచమంతా చూసి వస్తాను అనుకుంటూ చిన్న చెట్టు అడవిలోంచి బయలుదేరిందనమాట. చెట్టు అలా నడుచుకుంటూ పోతున్నది. దానికి రోడ్డు పక్కన వండుతున్నటువంటి వాళ్ళు కనిపించారు. నడిచే చెట్టును చూసి భయపడి పారిపోయారు. చిన్న చెట్టు నవ్వుకున్నదనమాట. అది నిప్పును చూసింది. ఇది ఎలా ఉంటుందో చూద్దామని ఒక కొమ్మను నిప్పు మీద వంచిందనమాట. వంచేసరికి ఏమైంది, నిప్పు తగలగానే కొమ్మ అంటుకున్నది. మంటలు మీదికి లేవడం మొదలైందనమాట. అమ్మో మంట, అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది. కాపాడండి కాపాడండి అని మొత్తుకుందనమాట. పక్షులు ఈ చెట్టు అరుపులు విన్నాయి. ఆకాశంలో పైకి ఎగిరి గాలికి చెప్పాయన్నమాట. వెళ్ళి గాలికి చెప్పేసరికి మా స్నేహితుడిని కాపాడమని వేడుకున్నాయి. వెంటనే గాలి గబగబా వెళ్ళి ఒక మేఘాన్ని చెట్టు వైపు పంపించిందనమాట. దాంతో మబ్బులు వచ్చింది, వాన కురవడం మొదలుపెట్టిందనమాట. మొదలుపెట్టేసరికి మంట ఆరిపోయింది. వర్షం పడేసరికి ఏమైపోయింది, ఆ యొక్క మంటలు ఆరిపోయింది. చెట్టు అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకుందనమాట. చెట్టు మళ్ళీ ముందుకు నడిచింది. కొంచెం దూరం పోయింది. దాని కొమ్మలు చాలా కాలిపోయాయన్నమాట. దాని అందం కూడా తగ్గిపోయింది. అలా నడుస్తూ మిట్టపల్లి అనేటువంటి ఊరుకు చేరుకుందనమాట. చెట్టు కానీ నడిస్తే ఏ విధంగా ఉంటుందో, ఎంతెంత ఘోరాలు జరుగుతాయో అనేటువంటిది ఈ యొక్క చిన్న కథ ద్వారా మనకు చెప్తూ ఉన్నారనమాట.
జీవితంలో ఇంతవరకు ఆ చిన్న చెట్టు ఊరు ఎలా ఉంటుందో చూడలేదు. అందుకని అది ఆశ్చర్యంతో అలా చూసుకుంటూ నిలబడింది. ఇంతలో కట్టెలు కొట్టుకునేటువంటి వాళ్ళు ఇద్దరు చెట్టును చూశారనమాట. దగ్గరకు వచ్చి కొమ్మలు విరగొట్టేయడం మొదలుపెట్టారనమాట. ఆహా, చెట్టు దొరికింది కదా, చెట్టును కొట్టేద్దామనేసి చెట్టుకి కాయలు కోయసాగారు. ఇలాంటి పనులన్నీ చేయసాగారు. అయ్యయ్యో, ఎవరైనా నన్ను వచ్చి కాపాడండి అని చెట్టు మొత్తుకుంది. ఆ అరుపులు విని గండు చీమలు విన్నాయన్నమాట. వెంటనే బయటికి వచ్చాయి. కట్టెలు కొట్టే వాళ్ళని వచ్చేసి ఏమైంది, చెయ్యి మీదకి పాకి బాగా కుట్టేశాయన్నమాట. వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. చిన్న మామిడి చెట్టు తన రూపం చూసుకొని బాధపడుతూ ముందుకు సాగిందనమాట. దారిలో ఎండ ఎక్కువగా ఉండడంతో చెట్టు తట్టుకోలేకపోయింది. ఎందుకంటే చిన్న చెట్టు కదా, అందువల్ల ఆకలి కూడా వేసిన దానికి. కానీ దాని ఆకలి తీర్చేటువంటి వారే లేరనమాట. చెట్టు బాధతో ముందుకు సాగింది. రోడ్డు మధ్యలో నడుస్తున్నటువంటి చెట్లను చూసి అందరూ తికమకబడ్డారు. అందరూ ఏంట్రా చెట్టు నడుస్తుంది అని చెప్పేసి ఇదేమైనా దెయ్యమా భూతమా అంటూ అక్కడ భయపడిపోయి పారిపోతూ ఉన్నారనమాట. చెట్టును తప్పించేటువంటి ప్రయత్నంలో బస్సులు, కార్లు, బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. చెట్టును ఒక పోలీసు వాడు చూశాడు. చెట్టు రోడ్డు మీద నడవకూడదు అంటూ చిన్ని చెట్టును గబగబా లాక్కుపోయారనమాట. అయ్యో అయ్యో, సాయం చేయండి, నన్ను కాపాడండి అని చిన్న చెట్టు గట్టిగా ఏడ్చింది. ఈసారి కోతులు చెట్టును కాపాడడానికి వేగంగా వచ్చాయి. పోలీస్ ఆయన మీదకు దూకబోయాయన్నమాట కోతులు. పోలీస్ ఆయన కోతులను తరిమి కొట్టాడు. అదను చూసుకుని చెట్టు కూడా పరిగెత్తింది. అలా పరిగెత్తి చెట్టు చివరికి అడవికి చేరిందనమాట. తనకు నడక వద్దని వనదేవతకు వేడుకున్నదనమాట. వద్దురా నాయన, మనిషిలాగా నేను నడిస్తే ఇంకేమైపోతుంది, ఈ మాదిరిగా ప్రళయాలు సంభవిస్తాయన్నమాట. సో కాబట్టి నాకు నడక అనేటువంటిది వద్దు, ఒకే చోట నిలబడతాను. పక్కనున్న పెద్ద చెట్టు, నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూసావా, కోరిక తీరిందా, ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పెద్ద చెట్టు. ఈ అడవిలో ఉన్నంత సుఖము ఇంకెక్కడా లేదని తెలుసుకున్నాను, బుద్ధి వచ్చింది అని చిన్న చెట్టు చెప్పిందనమాట. కొంతకాలానికి చిన్న మామిడి చెట్టుకు కొత్త చిగుళ్ళు మొలిచాయి, కొత్త కొమ్మలు పెరిగాయి. అన్ని జీవులు దాని యొక్క నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది. దీంట్లో వచ్చేసి ఎన్ని కథలు అనేటువంటిది చెప్పబడ్డాయో చూడండి. ఈ యొక్క చెట్టు అనేటువంటిది అన్నిటికీ జీవనాంశము అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి పురుగులకు, పక్షులకు, తర్వాత వచ్చేసి మనుషులకు కావచ్చు, లేదా ప్రతి ఒక్కరికి ఈ యొక్క చెట్టు అనేటువంటిది ఒక నిలయమైనటువంటిది అని చెప్పింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ చెట్టు కానీ కదలడం మొదలు పెడితే మనుషులు వచ్చేసి ఎటువంటి పనులు చేస్తారు అనేటువంటిది మనకు ఈ యొక్క కథ ద్వారా చెప్పడం జరిగింది. మనుషులం వచ్చేసి ఆ యొక్క చెట్టు నడిస్తే మనము తట్టుకోలేమన్నమాట. దాంట్లో ఉన్నటువంటి ఏమేమి ఆ యొక్క చెట్టును నరికేసి మనకు కావలసినవన్నీ కట్టెలు కొట్టేసుకొని వాటికి కావలసినటువంటి అన్నీ మన పనులు మనం చేసేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే చెట్లను నరకొద్దు అనేటువంటి మెసేజ్ అనేటువంటిది ఇస్తూ ఉంది ఈ యొక్క కథ ద్వారా. ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్క సెంటెన్సెస్లోనూ ఆ యొక్క చెట్టు అనేటువంటిది ఎంత చక్కగా ఇస్తుందో చూడండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క చెట్టు అనేటువంటిది కొత్త చిగుళ్ళు మొలిచాయి అని చెప్తున్నారు, కొత్త కొమ్మలు పెరిగాయి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ తర్వాత జీవులకి నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది అని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కష్టాలు అనేటువంటిది వస్తాయి పోతాయి. అదేవిధంగా కష్టం అనేటువంటిది వచ్చింది అంటే ఆ తర్వాత వచ్చేసి మంచి రోజులు అనేటువంటిది వస్తాయి అనేటువంటిది ఈ యొక్క చెట్టు ద్వారా ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పలు విధాలుగా మనకు వచ్చేసి మెసేజ్ అనేటువంటిది చెట్టు అనేటువంటిది ఇస్తూ ఉంది ఈ యొక్క లెసన్లో. భారతీయులుగా జీవించడము అలవర్చుకోండి, స్వదేశీ భావనలను పెంచుకోండి, సరోజిని నాయుడు గారు చెప్పారనమాట.